టెస్టుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని భారత్ జట్టును అభిమానులు ఊహించుకోలేకపోతున్నారు. కీలకమైన బ్యాటర్స్ లేని ఆటను చూడలేమంటున్నారు. వారం వ్యవధిలోనే ఇద్దరు స్టార్స్ రిటైర్ అవడంతో టెస్టులకు క్రేజ్ తగ్గినట్టే అని తేల్చి చెబుతున్నారు. నిజానికి భారత్ క్రికెట్లో ఇప్పుడు కొత్త చాప్టర్ మొదలు కాబోతోంది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో భారత్ ఆడబోతోంది. అయితే కోహ్లీ, రోహిత్ లేకుండా టీమిండియా చివరగా 2020 జనవరిలో ఆడింది. సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్టుకు గాయం కారణంగా విరాట్ దూరంగా ఉన్నాడు. అప్పట్లో ఫిట్నెస్ సమస్యలతో సౌత్ ఆఫ్రికా టూర్కే రోహిత్ వెళ్లలేదు. అదే సిరీస్ కెప్టెన్గా కోహ్లీకి చివరిదైంది. 2022 జనవరి తర్వాత ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు లేకుండా భారత జట్టు బరిలో దిగబోతోంది. కోహ్లీ 2011లో తన టెస్ట్ కెరీర్ను మొదలుపెట్టాడు. రోహిత్ శర్మ 2013లో టెస్ట్ కెరీర్ను ఆరంభించాడు. దాదాపు 10 సంవత్సరాలు ఇద్దరూ కలిసి జట్టులో కీలకంగా నిలిచారు. అడ్లైడ్ నుంచి లార్డ్స్ వరకు, చపాక్ నుంచి కేప్ టౌన్ వరకు ఆడిన మ్యాచ్ల్లో ఇద్దరూ కలిసే బరిలోకి దిగారు. ఇద్దరూ కలిసి ఆడిన టెస్ట్ మ్యాచ్లు 190. టెస్టుల్లో 13,531 పరుగులు చేశారు. ఇందులో 44 సెంచరీలు. టెస్టుల్లో ఇద్దరికీ లెక్కలేనన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు సీనియర్లు లేని లోటు డ్రెస్సింగ్ రూమ్లో కనిపించబోతోంది. కెప్టెన్గా ఉన్నప్పుడైనా, కెప్టెన్సీని వదిలేశాకైనా కోహ్లీ తన మార్కు చూపించేవాడు. ఆటకు ఆట, మాటకు మాట అన్నట్టుగా దూకుడుగా ఉండేవాడు. ప్లేయర్లలో ఎప్పటికప్పుడు స్ఫూర్తి నింపేవాడు. లాంగ్ ఫార్మాట్కు ఆదరణ తగ్గుతోందన్న టైంలో విరాట్ బూస్ట్ ఇచ్చాడు. అభిమానులకు క్రికెటైన్మెంట్ను అందించాడు. రోహిత్ కూడా టెస్టుల్లో ఓ వెలుగు వెలిగాడు. జట్టులో చోటులేని దశ నుంచి భారత్ టెస్టు జట్టుకు అన్నీ తానే నడిపించిన దశకు చేరాడు. మిడ్లార్డర్ నుంచి ఓపెనర్గా ప్రమోట్ అయ్యాక అగ్రెసివ్ క్రికెట్తో భారత్కు శుభారంభాలందించాడు. రోహిత్ సెంచరీ కొడితే భారత్ గెలుపు గ్యారంటీ అనుకునేలా రఫాడించాడు. కెప్టెన్గా యువ ప్లేయర్లతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. స్వేచ్ఛను ఇచ్చేవాడు. ప్లేయర్ల నుంచి తనకు ఏం కావాలన్న దానిపై క్లారిటీతో ఉండేవాడు. తన వ్యూహాలకు తగినట్టుగా ప్లేయర్లను మలుచుకునేవాడు. అందుకే రోహిత్ సక్సెస్ అయ్యాడు. కెప్టెన్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక టెస్టుల్లో భారత్ తరఫున విరాట్ కోహ్లీ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా నిలిచాడు. వ్యక్తిగత ప్రదర్శన పరంగానూ ఎన్నో మైల్ స్టోన్స్ను అందుకున్నాడు. ప్రత్యర్థి ఆటగాళ్ల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. కాకపోతే స్టార్స్ ఇద్దరూ ఇప్పుడు టెస్టులకు దూరం అవడంతో లాంగ్ ఫార్మాట్కు భారత్లో క్రేజ్ ఏమైనా తగ్గుతుందా అనే చర్చ అయితే జోరుగా సాగుతోంది.